గడ్డి తినిపిస్తున్నాడు పండుగ రోజు కూడా. కాబట్టి ఖచ్చితంగా ఆయన యొక్క ప్రభుత్వం యొక్క మొండి వైఖరిని తొలగించుకొని అంగన్వాడీలను దృష్టిలో ఉంచుకొని అంగన్వాడీలకు జీతాలు పెంచాలని మేము కోరుతున్నాము. మనసు మార్చుకోవాలని కోరుతున్నాం. డిసెంబర్ 12వ తేదీ నుంచి ఈరోజు మొత్తం 36 రోజులైంది మా నిరాహార దీక్ష. మేము జనవరి ఇక్కడనే చేసుకున్నాం, క్రిస్మస్ మరి జనవరి 1 ఇక్కడనే చేసుకున్నాం. లాస్ట్కు సంక్రాంతి పండగ, భోగి పండగ, మరి సంక్రాంతి పండగ కూడా మొత్తం ఇక్కడనే చేసుకుంటాం. మా పిల్లలను మమ్మల్ని ఇండ్లును మరి పండగ రోజు అనుకోకుండా ఇండ్లు ఇడిచిపెట్టి పిల్లలను కూడా పట్టించుకోకుండా భర్తలను పట్టించుకోకుండా ఇక్కడే రోడ్డు పైననే మేము ఈ గడ్డి తిని ఈ ప్రభుత్వానికి చూపిస్తున్నాం. మేము ఏం పని చేసినా మళ్ళీ ఆ ప్రభుత్వం ఎందుకో మాపై మొండి వైఖరి వహిస్తుంది. ఇప్పటికైనా 36 రోజులు దాటిన వారి యొక్క మొండి వైఖరిని మార్చుకోవాలని మా అంగన్వాడీ తరఫున మేము కోరుకుంటున్నాము. ఇంకా మా పైన ఆడవాళ్ళు అక్క చెల్లెలు అంటూ ఇంతవరకు కూడా మాపై జాలి దయ లేకోకుండా ఇంత కఠినత్వానికి దిగజారిన ప్రభుత్వాన్ని మేము ఎప్పుడు చూడలేదు. ఈ ప్రభుత్వం అంతా మొండి వైఖరి ఎక్కడ లేదని, ఎప్పుడు కూడా ఇటువంటి మొండి వైఖరి చూపించే ప్రభుత్వం లేదు. ఇదే ప్రభుత్వము చాలా కఠినంగా ప్రవర్తిస్తుంది. ఆడవాళ్ళు పిల్లలు అనుకోకుండా మా పిల్లలను మేము ఎంతో రోడ్డు మీద పడినాము. కానీ మాకు ఎంతగానో ఇంత దుస్థితి తెచ్చిన ప్రభుత్వానికి ఇంకొకసారి మేము బుద్ధి చెప్తామని మా తరపున సేతు తరపున మేము గట్టిగా చెప్తున్నాము.